జీవితంలో వెలుగొచ్చిందో అప్పుడు పొరుగువారు అతని దగ్గరికి వచ్చి అతనితో మాట్లాడడం ప్రారంభించారు. ఈ లోకంలో కూడా మనం ఒక మనిషి శాపంలో పాపంలో బ్రతుకుతున్నప్పుడు అతన్ని ఎవరు పట్టించుకోరు. ఈ లోకంలో స్నేహితులు బంధువులు ఎవరు పట్టించుకోరు. రోడ్డు మీద తాగి వాంతి చేసుకొని రోడ్డు మీద పడి ఉన్నప్పుడు అతన్ని పట్టించుకునే నాదుడు ఉన్నాడు. బంధువులు అతను పట్టించుకోరు, స్నేహితులు కూడా పట్టించుకోరు. పట్టించుకోకపోగా మళ్ళీ దూషిస్తారు. వాడు తాగుపోతాడు రా వాడితో మనకి అని చెప్పి దూషిస్తాడు. ఇంకా నలుగురు తిడతారు వాళ్ళు. శాపంలో పాపంలో చీకటి జీవితంలో బ్రతుకుతున్నప్పుడు అతన్ని ఆదరించేవారు ఉండరు. రోడ్డు మీద తాగి పడిపోయి అతను ఒళ్ళు తెలియనటువంటి స్థితిలో ఆ మైకంలో అతను అట్లా పడిపోయి ఉన్నప్పుడు బంధువులు కానీ స్నేహితులు కానీ దగ్గరికి అతన్ని పలకరించిన వాళ్ళు ఉండరు. అతని దగ్గరికి వెళ్ళి అతను ఆదరించిన వాళ్ళు ఉండరు. 4 మంచి మాటలు చెప్పిన వాళ్ళు ఉండరు. కానీ ఎప్పుడైతే బాగుపడి యేసుప్రభుని నమ్ముకొని ప్రార్థనకి వెళ్తా మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుడి మార్గంలో నడిపిస్తున్నారు, అప్పుడు వస్తారండి బంధువులు. అప్పుడు వస్తారు. ఏదైనా మన కులమైంది, మన గోత్రమైంది, మన కట్టుబాట్లైంది, మన ఆశ్చర్యమైంది, నువ్వేనా మతంలో చేరావా? అప్పుడు వస్తారండి బంధువులు. ఇన్నాళ్ళు అసలు పట్టించుకున్న నాదుడే లేడు. చీకటి జీవితంలో, పాపపు జీవితంలో, శాపపు బ్రతుకుల్లో తాగి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉన్నప్పుడు అతన్ని పట్టించుకున్నాడు లేదు. కానీ బాగుపడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రార్థనకి వెళ్తా మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నప్పుడు అప్పుడు వస్తారు బంధువులు. ఎప్పుడైతే ఈ గుడ్డివాడు యేసుప్రభుని కలుసుకున్నాడో ఆ గుడ్డివాడి జీవితంలోకి వెలుగు వచ్చింది. అయితే సమాజంలో బ్రతుకుతున్నప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు, నిజదేవుని ఎప్పుడైతే ఒక మనిషి నమ్ముకొని ఈ సమాజంలో బ్రతుకుతాడో సమాజం అతన్ని వెలివేసింది. వాళ్ళ బంధువులు కానీ